నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో ఆరాధిస్తాం. అవి నవదుర్గ రూపాలు. మొదటి రోజు పూజించే రూపం శైలపుత్రిమాత. ఇప్పుడు ఈ శైలపుత్రి అవతారమేమిటి? ఎందుకు ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తామనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె, అంటే పర్వతరాజు హిమవంతుని కుమార్తె, మనకు బాగా పరిచయమైన పార్వతీదేవి. మొదటి రోజు అమ్మవారు నందివాహనంపై కూర్చుని దర్శనమిస్తారు. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం. రూపం మాత్రం శాంతి, దయ, కరుణలతో నిండి ఉంటుంది. పూర్వజన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి శివుని వివాహం చేసుకుంది. కాని ఈ వివాహం దక్ష ప్రజాపతికి ఇష్టం లేదు. దక్షుడు ఒక దక్షయజ్ఞంలో శివుడిని అవమానించాడు. ఆ అవమానం భరించలేక సతీదేవి యజ్ఞకుండంలో ఆత్మహుతి చేసుకుంది. ఈ దృశ్యం చూసిన శివుడు కోపంతో దక్షయజ్ఞం నాశనం చేశాడు. తరువాత సతీదేవి హిమవంతుని ఇంట పుట్టింది. ఆమెనే మనం పార్వతీదేవి అని, శైలపుత్రి అని పిలుస్తాం. నవరాత్రి 9 రోజులు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. దేవి చిత్రం లేదా విగ్రహం ముందు కలశముంచాలి. గణపతిని ప్రార్థించి తరువాత అమ్మవారిని ఆరాధించాలి. శైలపుత్రిని ఆరాధిస్తే మనసులో శాంతి స్థిరంగా నిలుస్తుంది. కుటుంబంలో సుఖసమృద్ధులు పెరుగుతాయి. ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. భయాలు తొలగిపోతాయి. శైలపుత్రి మహిమాన్వితమైన మంత్రం ఓం దేవి శైలపుత్రై నమః లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఈ మంత్రాలను 108 సార్లు జపించడం చాలా మంగళప్రదం. ఉదయం సూర్యోదయానికి ముందే పూజ చెయ్యాలి. సాయంత్రం దీపారాధన చెయ్యాలి. ఈ అవతారం ప్రాముఖ్యత ఏంటంటే, అమ్మని మధ్యరాత్రి స్మరణ చేస్తే అమ్మవారి అనుగ్రహం 100 రెట్లు లభిస్తుంది. ఇలా నవరాత్రి మొదటి రోజున శైలపుత్రిదేవిని భక్తితో ఆరాధిస్తే శాంతి, ఆరోగ్యం, సుఖసమృద్ధి అన్నీ లభిస్తాయి. ఒక్కటి మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి, అమ్మవారిని పూజించడం కేవలం కోరికల కోసం కాదు, లోక శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలి. ఈరోజు మనం శైలపుత్రి అవతారగాథ విన్నాం. రేపు బ్రహ్మచారిణి అవతారం గురించి తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.